మీకే తెలియకుండా మీ లైఫ్ ని స్పాయిల్ చేస్తున్న టాక్సిక్ పర్సన్ ఎవరో తెలుసా? అసలు చాలా మంది టాక్సిక్ పీపుల్ అంటే మన ఫ్రెండ్స్ లాగానో, లేదా మన రిలేటివ్స్ రూపంలోనో, లేదా మన ఆఫీస్ లో కొలీగ్స్ లాగానో ఉంటారు అనుకుంటాం. కానీ మన థాట్స్ రూపంలో కూడా మనకు ఒక టాక్సిక్ పర్సన్ మనలో ఉన్నారు. అదే నెగిటివ్ థాట్స్. మరి ఇవి ఎందుకు వస్తాయి అంటే మన ఎమోషనల్ వూండ్స్ వల్ల ఈ నెగిటివ్ థాట్స్ అనేవి మనకి క్రియేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి వాట్సాప్ లో స్టేటస్ పెడితే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవ్వరు రెస్పాండ్ అవ్వకపోతే వెంటనే మన మైండ్ లో వచ్చే టాక్సిక్ థాట్ ఏంటో తెలుసా? నన్నెవరు నమ్మరు, నా బిజినెస్ సక్సెస్ అవ్వదు. అంటే మనం గతంలో ఎప్పుడో కొత్తగా ఏదైనా చిన్న పని స్టార్ట్ చేసి అక్కడ ఎదుర్కొన్న ఆ ఫెయిల్యూర్ తాలూకు ఎమోషనల్ వూండ్ ని జరిగే ఈ సిచ్యువేషన్ కి ముడిపెట్టి మన బ్రెయిన్ ఒక నెగిటివ్ థాట్ ని క్రియేట్ చేస్తుంది. లేదా కెరియర్ బ్రేక్ వచ్చిన ఉమెన్ కెరియర్ రీస్టార్ట్ చేయాలి అని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూయర్ కొంచెం గంభీరంగా మాట్లాడగానే కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో తను ఎదుర్కొన్నటువంటి ఎమోషనల్ వూండ్స్ ని ఇప్పుడు జరిగే ఈ సంఘటనకి ముడిపెట్టి ఒక నెగిటివ్ థాట్ ని క్రియేట్ చేస్తుంది. ఇలాగే జరిగిన ప్రతి చిన్న సంఘటనని గతంతో పోల్చి మన మైండ్ మనకు ఒక నెగిటివ్ థాట్ ని క్రియేట్ చేస్తూ మనలో సెల్ఫ్ డౌట్ ని క్రియేట్ చేస్తుంది, సెల్ఫ్ క్రిటిసిజం ని క్రియేట్ చేస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని తగ్గిస్తుంది, మన లైఫ్ లో మనం ముందుకెళ్ళనీయకుండా ఆపేస్తూ ఉంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఆ ఎమోషనల్ వూండ్స్ ని ఎమోషనల్ రీసెట్ ద్వారా క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి వంట చేసేటప్పుడు ఆయిల్ పడింది, అక్కడ ఏమవుతుంది, గాయం అవుతుంది. ఆ గాయం మానిపోయిన తర్వాత ఒక మచ్చ పడితే దాన్ని ముట్టుకున్నా మనకి పెయిన్ ఉండదు. కానీ అదే గాయం మానకుండా దానిపైన పదే పదే గాయం అవుతూ ఉంటే అదొక ప్రమాదకరమైన పెద్ద గాయంగా తయారవుతుంది. అలాగే మన ఎమోషనల్ వూండ్స్ ని రీసెట్ ద్వారా మనం క్లియర్ చేసుకోకపోతే మన లైఫ్ లో మనకి సెల్ఫ్ డౌట్, సెల్ఫ్ క్రిటిసిజం, లో కాన్ఫిడెన్స్ అయ్యి మనం ముందుకెళ్ళటం ప్రాబ్లం అవుతుంది. మరి మీరు ఫేస్ చేస్తున్న నెగిటివ్ థాట్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా పేజ్ ని ఫాలో అవ్వండి.